హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూసారు కదా. ఏ విధంగా ఉన్నది ఒక లైక్ కామెంట్ అయితే పక్క చేయండి. ఈడంతా బాగా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అయితే ఎప్పుడు హెచ్డితో అప్లోడ్ చేసిన అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే టైం ఉంటే అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎడిట్ చేయడానికి నాకు కాస్త టైం అయితే పట్టింది, కానీ ఇప్పుడైతే సింపుల్గా వీడియో ఎడిటింగ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందైతే ఆప్స్ ఓపెన్ చేసుకోండి. ఆప్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడైతే బీట్ మార్క్ అని సేవ్ పెట్టించిన ముందైతే బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. నేనైతే సాంగ్కి తగ్గట్టు అయితే నేనైతే బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే ఇప్పుడు బీట్కి తగ్గట్టు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ప్లేస్ సెకండ్ మీడియా, మీకు ఫొటోస్ నచ్చిన ఫొటోస్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇదిగో నేనైతే ఈ ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నా. ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ నుంచి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ నుంచి యాడ్ చేసుకోండి. ఇది ప్లస్లో అయితే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను ఇదే విధంగా ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ నుంచి యాడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో అయితే చివరి వరకు సారీ ఫ్రెండ్స్, మళ్ళీ అదే ఫోటో వేసినాను. నేనైతే ఈ ఫోటో 3 డాట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ కట్ చేసుకోండి. ఇదే విధంగా అయితే మీరైతే మొత్తం ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను ఇదే విధంగా. కొత్త వాళ్ళు చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. కొంచెం ఆగు, మళ్ళీ అదే ఫోటో కొంచెం అయితే నేనైతే వీడియోని అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి మొత్తం ఫోటో యాడ్ చేసి మీకు అయితే చూపెడతాను ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి ఇప్పుడు సెక్పెట్టి యాడ్ అయితే చేసుకోవాలి. ముందైతే బ్యాక్ వచ్చి సెక్పెట్ పైన అయితే ఓపెన్ చేయండి. సెక్పెట్ పైన ఓపెన్ చేస్తే 4 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. దానికోసం ఇప్పుడైతే ఫస్ట్ ఫోటోని అయితే కాపీ చేయండి. ఎఫెక్ట్ కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఇటు కిందికి రండి. కిందికి వచ్చి ఫస్ట్ ఫోటోని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. అట్లానే సెకండ్ ఫోటోని ఇంకా పేస్ట్ అయితే చేసుకోండి. థర్డ్ ఫోటోని ఇంకా పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫోర్త్ ఫోటోని ఇంకా పేస్ట్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ దీంతో కంప్లీట్ ఫ్రెండ్స్. 4 ఫోటోస్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చి సెక్పెట్ పైన అయితే ఓపెన్ చేసి ఇంకా సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేసి కిందికి రండి. కిందికి వచ్చి ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఇచ్చింది కదా, ఈ ఫోటో పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి ఇదిగో ఒక ఫోటో ఎడిసి పెట్టి ఇంకొక ఫోటోకి పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయితే మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఇదిగో ఒక ఫోటో గ్యాప్ ఇంకొక ఫోటో పేస్ట్ మాత్రమే చేయండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా చేస్తున్నాను ఈ విధంగా. దీంతో కంప్లీట్ ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి సెక్పెట్ పైన అయితే ఓపెన్ చేయండి. సెక్పెట్ పైన ఓపెన్ చేస్తే ఇప్పుడు టెడ్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. టెడ్ ఎఫెక్ట్ కూడా దీనిలాగానే కాపీ చేసి బ్యాక్ వచ్చి బ్యాక్ అయితే రండి. బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో ఇప్పుడైతే ఈ ఫోటో నుంచి ఇదిగో ఈ ఫోటోని ఇప్పుడు యాడ్ చేసినాం కదా, ఈ ఫోటో నుంచి పేస్ట్ అయితే ఇవ్వండి. ఈ ఫోటోకి పేస్ట్ ఇస్తే ఇదిగో ఈ ఫోటోని అయితే పేస్ట్ ఇవ్వండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో పేస్ట్. ఇప్పుడు ఏ విధంగా చేసినామో ఇదే విధంగా అయితే ఫ్రెండ్స్ పేస్ట్ ఈ ఫోటోకి పేస్ట్. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు అయితే పేస్ట్ అయితే చేసుకున్నారు కదా. ఇప్పుడైతే బ్యాక్ వచ్చి ఇప్పుడు లాస్ట్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. సెక్పెట్ పైన అయితే ఓపెన్ చేయండి. సెక్పెట్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో ఇప్పుడైతే లాస్ట్ ఎఫెక్ట్ అన్నమాట. ఇదిగో లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ పైన ఓపెన్ చేస్తే ఇదిగో ఇప్పుడు డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ సెకండ్ డబల్ బీట్ మార్క్ అనమాట. సెకండ్ డబల్ మార్క్ నుంచి పేస్ట్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే లాస్ట్ వరకు అయితే ఇది కంటిన్యూగా పేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కంటిన్యూగా ఇదే ఈ యొక్క ఎఫెక్ట్ మాత్రమే లాస్ట్ వరకు అయితే పేస్ట్ అయితే చేయండి.
ఇప్పుడైతే పేస్ట్ చేసినాం కదా, సీదా సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.